ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో ఎక్సర్సైజ్ 6C ఎక్సర్సైజ్ 6Cలో సెకండ్ రో మనం ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్ కింద ఇచ్చిన ఇంటిగ్రల్స్ని ఎవాల్యుయేట్ చేయమన్నారు. అంటే సింప్లిఫై చేయాలమ్మా, ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయ్యే వరకు సింప్లిఫై చేయాలి. దాంట్లో సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్ ఇంటిగ్రల్ x⁴n ఇంటూ log x dx అని ఇచ్చారు. ఇంటిగ్రల్ x⁴n ఇంటూ log x dx అని ఇచ్చారు. ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా మనం ఏం చేయాలి అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేయాలి. దట్ ఫార్ములా ఈజ్ uv dx. uv dx మీన్స్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కంపల్సరీగా అప్లై చేయాలమ్మా. బిఫోర్ క్లాస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఆ డిస్కషన్ చేసిన ప్రకారం ఏవైనా రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగించాలి. దీనిలో u అనేది ఫస్ట్ ఫంక్షన్, v అనేది సెకండ్ ఫంక్షన్. ఈ ఫార్ములా ప్రకారం దీని u అని దీని v అని డిఫైన్ చేయకూడదు. కంపల్సరీగా వీటిలో ఏది ఫస్ట్ ఫంక్షన్ అనేది డిసైడ్ చేయాలి అంటే కంపల్సరీగా మన హైలైట్ అనే వర్డ్ని తీసుకోవాలి. ఆల్రెడీ ఎందుకు అనేది కూడా చెప్పాను. ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఇంటిగ్రేషన్లో మనం యూవీ రూల్లో ఏదైనా తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్కి ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్ అవ్వదు. అదే మనం కనుక ఈ వర్డ్ ప్రకారం తీసుకుంటే పర్ఫెక్ట్గా ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి ఈ వర్డ్ ప్రకారం చూసినప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది అంటే ఆల్జీబ్రిక్ అవుతుంది, లాగ్ ఎక్స్ అనేది ట్రిగ్నామెట్రిక్ అవుతుంది, లాగరిథమ్ అవుతుంది. లాగ్ ఎక్స్ అనేదేమో లాగరిథమిక్ ఫంక్షన్, ఎక్స్ అనేదేమో ఆల్జీబ్రిక్. అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్. సో ఎల్ని ఫస్ట్ ఫంక్షన్ ఏమో యూగా తీసుకోవాలి, సెకండ్ ఫంక్షన్ ఏమో వీగా తీసుకోవాలి. సో u ఈజ్ లాగ్ ఎక్స్, v ఈజ్ x⁴n. సో అప్లై ఇన్ ది ఫార్ములా అప్లై చేద్దామమ్మా. uv dx ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దామమ్మా. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫస్ట్ ఫంక్షన్ ఏంటి మనకి లాగ్ ఎక్స్, కాబట్టి u ప్లేస్లో ఏం రాయాలి లాగ్ ఎక్స్. మీకు కొంచెం ఏదన్నా కన్ఫ్యూజ్గా ఉంటే ఇక్కడ క్లియర్గా మీకు తెలుసు ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా అప్లై చేయగలిగింది x⁴nకి, అప్లై చేయలేనిది లాగ్ ఎక్స్కి. కాబట్టి లాగ్ ఎక్స్ అనేది ఏమవుతుంది అంటే డిఫరెన్షియేషన్, x⁴n ఏమవుతుంది అంటే ఇంటిగ్రేషన్. కాబట్టి లాగ్ ఎక్స్ ఇంటూ x⁴n dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u అంటే ఏం రాయొచ్చమ్మా లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ v అంటే ఏం తీసుకోవచ్చు x⁴n dx హోల్ dx. అప్లై ఇన్ ఇంటిగ్రేషన్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ x⁴n dx అనేది స్టాండర్డ్ రిజల్ట్. దట్ డైరెక్ట్ ఫార్ములా x⁴n + 1 బై n + 1 మిడిల్ సైన్ మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ లాగ్ x. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ x అంటే ఏం రాయొచ్చు 1 బై x ఇంటూ x⁴n ఫార్ములా ఇంటిగ్రేషన్లో x⁴n + 1 బై n + 1 హోల్ dx. మల్టిప్లై చేసినప్పుడు x⁴n + 1 xకి మల్టిప్లై చేయకూడదమ్మా, కాబట్టి దీన్ని ముందు రాయండి. ఎందుకంటే ఇది మొత్తం ఒకటే ఫంక్షను. x⁴n + 1 ఇంటూ లాగ్ x బై n + 1 మైనస్ ఇక్కడ కూడా 1 బై n + 1 అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్. 1 బై n + 1 ఇంటిగ్రల్ x పవర్ని పైకి తీసుకెళ్తే -1. సో x⁻−1 ఇంటూ x⁴n + 1 dx. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి ఆర్డర్ ఫార్మేషన్ రాసాం. సెకండ్ ఫంక్షన్లో ఇంటిగ్రేషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కాన్స్టెంట్ బయట రాసేసి ఎక్స్ అనేది ఆల్రెడీ న్యూమరేటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా న్యూమరేటర్లో తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడింగ్ చేయాలమ్మా. పవర్స్ని యాడింగ్ చేస్తే దిస్ ఈజ్ -1, దిస్ ఈజ్ +1, +1 -1 క్యాన్సిల్, రిమైనింగ్ ఈజ్ n. సో x⁴n + 1 ఇంటూ లాగ్ ఎక్స్ by n + 1 minus 1 by n + 1 into integral of -1 + 1 cancel అయితే x⁴n dx.
applying the integration formula for x to the power of n, x power n plus 1 into log x by n plus 1 minus 1 by n plus 1 into x to the power of n, already write that, x to the power of n plus 1 by n plus 1. So x to the power of n plus 1 by n plus 1 ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఏం తీసుకోవాలి ప్లస్ సి. ఇక్కడ రెండింటిలో కూడా ఒకటే టర్మ్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్గా డిఫైన్ చేయొచ్చమ్మా. ఫస్ట్ దాంట్లో కూడా n ప్లస్ 1 ఉంది కాబట్టి దాన్ని అలానే డిఫైన్ చేయండి. దట్ మీన్స్ x to the power of n plus 1 into log x by n plus 1 minus 1 by n plus 1 whole square into x to the power of n plus 1 plus c. This is the answer. Second problem integral L log of 1 plus x square dx. ఇక్కడ మనకి లాగరిథం ఫంక్షన్ ఇచ్చారు, ఇంటిగ్రేషన్లో లాగరిథం లేదమ్మా. ఇంటిగ్రేషన్ లాగరిథం లేనప్పుడు కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఫంక్షన్ని చేంజ్ చేయాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ ఫంక్షన్ చేంజ్ చేయాలన్నా యూజ్ లేదు. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బదులు సబ్స్టిట్యూషన్ తీసుకున్నా మళ్ళీ లాగరిథంలో వస్తుంది ఫంక్షను. కాబట్టి లాగరిథంని మార్చడం వల్ల యూజ్ లేదు. కాబట్టి దీనికి కూడా ఏ రూల్ అప్లై చేస్తామంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. కానీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలంటే మనకి 2 ఫంక్షన్స్ ఉండాలి. ఇక్కడ లాగ్ ఒకటి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఒకటి కాదు, ఇది మొత్తం ఒకటే ఫంక్షను. మరి రెండో ఫంక్షన్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం తీసుకునే ఫంక్షన్ అనేది 1గా తీసుకుంటాం. మనకి ఎప్పుడైతే ఫంక్షన్ వాల్యూ లేదో ఆ కాన్స్టెంట్ ఎలా తీసుకోవాలి, 1గా తీసుకుంటామమ్మా. ఆ 1ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే x to the power of 0గా డిఫైన్ చేయొచ్చు. 1ని x to the power of 0గా డిఫైన్ చేయొచ్చు. log of 1 plus x square whole dxగా రాసుకుంటాం. 1 అనేది x to the power of 0 log of 1 plus x square. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాల్సిన ప్రతిసారి కూడా మనం రాయాల్సిన ఫార్ములా ఏంటి, మెథడ్ ఏంటి, ఐలేట్ మెథడ్. నాట్ ఫార్ములా, దిస్ ఇస్ ద మెథడ్, ఐలేట్ మెథడ్. ఐలేట్ మెథడ్ ప్రకారం చూస్తే 1 అనేది ఆల్జీబ్రిక్, L అనేది లాగరిథం. కాబట్టి L A, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఇస్ ద సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏమో యూగా తీసుకుంటాం, సెకండ్ ఫంక్షన్ ఏమో వీగా తీసుకుంటాం. సో రెండు ఫంక్షన్స్ డిఫైన్ అయినాయి కాబట్టి ఈ రెండు ఫంక్షన్స్ సంబంధించి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా డిఫైన్ చేద్దామా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా కనుక చూస్తే uv dx ఈక్వల్ టు u ఇంటూ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ ఆఫ్ v dx హోల్ dxగా డిఫైన్ చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ u v dx ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d బై dx ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇప్పుడు దీనిలో మనం కనుక వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, u అంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, v అంటే 1. సో ఫార్ములా అప్లై చేస్తే u అనేది మనకి లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx of log of 1 plus x square into integral of 1 dx whole dx. Log of 1 plus x square into integral of 1 dx అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంటిగ్రల్ 1 dx is always defined as ఎక్స్గా డిఫైన్ చేస్తాం. ఇది ఒక ఫామ్ లాగా గుర్తుంచుకున్నామమ్మా, అందుకని డైరెక్ట్గా ఇలా రాస్తున్నాం. ఇంటిగ్రల్ 1 dx అంటే ఏమవుతుంది, ఎక్స్. యాంటీ డెరివేటివ్, డెరివేటివ్స్ క్యాన్సిల్, ఆన్సర్ ఈస్ ఎక్స్. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d బై dx ఆఫ్ లాగ్, ఈ మొత్తాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎక్స్గా ట్రీట్ చేయాలి. ఎక్స్గా ట్రీట్ చేస్తే లాగ్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, 1 బై ఎక్స్. ఎక్స్ అంటే ఎంత, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కానీ ఎక్స్ ప్లేస్లో ఎప్పుడైతే ఎక్స్ లేదో మళ్ళీ దీనికి డెరివేటివ్ చేయాలి. ఇక్కడ 1కి డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. 0 రాయాల్సిన అవసరం లేదమ్మా, మిడిల్ సైన్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత 2x. ఈ డెరివేటివ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ 1 dx అంటే ఏం రాయొచ్చు మనం, ఎక్స్ హోల్ dx. ఇక్కడ ఆల్రెడీ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి మల్టిపుల్ చేయండి అమ్మా. ఎక్స్ ఇంటూ log of 1 plus x square middle sign minus integral of 1 into 2. 2 is the constant, so write the outside of the integration. Remaining x into x, x square by
1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, న్యూమరేటర్లో డినామినేటర్లో ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఉంటే కనుక కంపల్సరీగా ఫస్ట్ మనం చేయాల్సింది డెరివేటివ్ చెక్ చేయాలి. ఇక్కడ డెరివేటివ్ చెక్ చేస్తే 1కి 0, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, కానీ ఇక్కడ 2x లేదు, అంటే పవర్ అనేది ఇక్కడ తక్కువగా లేదు. ఎప్పుడైతే ఇక్కడ పవర్ అనేది తక్కువగా లేదో ఈ ప్రాబ్లమ్ని 2 వేస్గా చేయొచ్చమ్మా. ఒకటి బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాథ్స్ 2A టాపిక్, ఆ ప్రకారం చేయొచ్చు. లేదా షార్ట్గా మనం ఆలోచించే విధానం ఎలా చేయొచ్చు అంటే, ఈ రెండు పవర్స్ ఎలా ఉన్నాయమ్మా, సేమ్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రెండు పవర్స్ సేమ్గా ఉన్నాయో కంపల్సరీగా ఇక్కడ ఏ పవర్ ఉందో ఇక్కడ కూడా అదే పవర్ ఉన్నప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ముందు ఏదైతే ఉందో ఆ టర్మ్ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. సపోజ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తాం, 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఎంత ఉంటే అంత ఆ ప్రాబ్లంకి ఏం చేయాలి మనం, యాడింగ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అయితే కుదరదు. అలాంటి సందర్భాల్లో రెండు గనక సేమ్ పవర్స్ ఉంటే కంపల్సరీగా ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్, ఏదైతే మైనస్లో ఉందనుకోండి ముందు మైనస్ అప్లై చేయాలి ఎక్స్ స్క్వేర్కి. కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ అదే రూల్ పాటిస్తున్నాం మనం. సో ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి అలానే రాస్తున్నాం అమ్మా. ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నాం, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఎందుకు 1 యాడ్ చేశాను, ఇక్కడ 1 ఉంది కాబట్టి. ఒకవేళ ఇక్కడ 3 ఉంటే 3నే యాడ్ చేసేవాళ్ళం. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేశాను. బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, దీన్ని కూడా మనం ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయమ్మా, 2 టర్మ్స్కి అప్లై చేస్తున్నాం. ఫస్ట్ టర్మ్ ఏమో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్గా రాస్తున్నాను, రెండో టర్మ్ ఏమో -1. ఎందుకు అలా రాస్తున్నాను అంటే డినామినేటర్లో నాకు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఆ టర్మ్ రావటం కోసమే ఇక్కడ యాడింగ్ సబ్ట్రాక్షన్ చేసాము. కాబట్టి అప్లై చేసామనుకోండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మిడిల్ సైన్ ఏముంది మనకి, మైనస్, రిమైనింగ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్. ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, క్యాన్సిల్, రిమైనింగ్ 1 మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్. అప్లైయింగ్ ది లీనియర్ కాంబినేషన్, దట్ మీన్స్ ఇండివిజువల్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చమ్మా. మిడిల్ సైన్ మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే ఇండివిజువల్ సైన్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ వాల్యూ మాత్రం ఆల్రెడీ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ ఫంక్షన్ వాల్యూని అలానే రిప్రజెంట్ చేయాలి. -2 ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్, దట్ మీన్స్ డిఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏం రాయొచ్చమ్మా మనం, ఇది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా, టాన్ ఇన్వర్స్ ఎక్స్. 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా, దట్ ఈస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ ఏం తీసుకోవాలి మనం, సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో ప్రోడక్ట్కి ఉంది కానీ డివైడింగ్ ఫామ్కి లేదమ్మా. కాబట్టి ముందు దీన్ని ప్రోడక్ట్ ఫార్మేషన్లో తెచ్చుకోవాలి. డిఫరెంట్ ఫంక్షన్స్, టాన్ అనేది ఇన్వర్స్, ఎక్స్ అనేది ఆల్జీబ్రిక్, రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటే డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయగలమా, చేయలేము. ఎందుకంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ వేరు, ఎక్స్ స్క్వేర్ వేరు, దీన్ని ఇలా మార్చలేము, దీన్ని ఇలా మార్చలేము. అందుకనే ఇక్కడ నేను ప్రోడక్ట్ రూల్ గురించి మాట్లాడాను. ప్రోడక్ట్ రూల్ మార్చాలి అంటే కంపల్సరీ ఎక్స్ స్క్వేర్ని ఏం చేయాలి, పైకి తీసుకురావాలి. టాన్ ఇన్వర్స్ ఎక్స్ని కిందకి తీసుకురాలేమమ్మా. కాబట్టి ఎక్స్ స్క్వేర్ని పైకి తీసుకురండి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ -2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మనం దీనిలో రెండు ఫంక్షన్లు ఏది ఫస్ట్ ఏది సెకండో తీసుకోవాలి అంటే కంపల్సరీగా మనం ఏ రూల్ అప్లై చేయాలమ్మా,
ఐలైట్ వర్డ్ అనేది ఉపయోగించాలి. ఐలైట్ ప్రకారం tan x అనేది ట్రిగ్నామెట్రిక్, tan ఇన్వర్స్ x అనేది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. అంటే ఇది ఐని డిఫైన్ చేస్తుంది. x టు ది పవర్ ఆఫ్ రియల్ నెంబర్ ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది ఉన్నా కూడా దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ఆల్జీబ్రిక్ని డిఫైన్ చేస్తుంది. సో మనకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ డిఫైన్ అయిన ఫంక్షన్స్ ఐఏ. ఐ అనేదేమో మనకి ఫస్ట్ వస్తుంది ఆర్డర్ ఫార్మేషన్ ప్రకారం, ఏ అనేదేమో సెకండ్ వస్తుంది. కాబట్టి tan ఇన్వర్స్ x అనేది ఏమవుతుంది ఇక్కడ u అవుతుంది. x పవర్ -2 ఏమవుతుంది v అవుతుంది. సో ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ tan ఇన్వర్స్ x, దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ని ఎప్పుడూ కూడా డిఫరెన్షియేషన్ ఫంక్షన్ అంటాం. సెకండ్ ఫంక్షన్ ఏమో ఇంటిగ్రేషన్ ఫంక్షన్ అంటాం. డిఫరెన్షియబుల్ ఫంక్షన్, ఇంటిగ్రబుల్ ఫంక్షన్. డిఫరెన్షియబుల్ ఫంక్షన్, ఇంటిగ్రబుల్ ఫంక్షన్. కాబట్టి ఫస్ట్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ రాయాలి. ఈ ఫంక్షన్ రాయాలి అంటే ఒకసారి ఫార్ములా డిఫైన్ చేద్దామా. ఇంటిగ్రల్ uv dx ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేద్దామమ్మా. u అంటే ఏంటి మనకి tan ఇన్వర్స్ x, tan ఇన్వర్స్ x ఇంటూ ఇంటిగ్రల్ v dx, ఇంటిగ్రల్ v dx. v అంటే ఎంత x టు ది పవర్ ఆఫ్ -2. సో x టు ది పవర్ ఆఫ్ -2 dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u, d by dx ఆఫ్ u అంటే tan ఇన్వర్స్ x ఇంటిగ్రల్ v dx మీన్స్ v అంటే ఎంత x టు ది పవర్ ఆఫ్ -2 dx హోల్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ dx. ఇక్కడ ఈ ఫంక్షన్ వాల్యూ dx అమ్మా. హోల్ ఇంటిగ్రేషన్ అంటే ఈ ఇంటిగ్రేషన్ వాల్యూని ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఫార్ములా సప్లై చేద్దామమ్మా. tan ఇన్వర్స్ x ఇంటూ ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది మనకి x టు ది పవర్ ఆఫ్ n. n అనేది -2 ఎగ్జిస్ట్ అవుతుంది, -1 ఒక్కటే ఎగ్జిస్ట్ అవ్వదు. -2 ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి x టు ది పవర్ ఆఫ్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1 యాజ్ యూజువల్ మిడిల్ సైన్ మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ tan ఇన్వర్స్ x. d by dx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే ఫార్ములా ఏంటి ఇందాకే రాసాం 1 by 1 ప్లస్ x స్క్వేర్. డిఫరెన్షియబుల్ ఆఫ్ tan ఇన్వర్స్ x ఈజ్ 1 by 1 ప్లస్ x స్క్వేర్. x ప్లస్లో xే ఉంది, ఇక్కడ x స్క్వేర్ కాదు xే ఉంది కాబట్టి కంప్లీట్ అయింది ఇంటిగ్రేషన్. ఇప్పుడు దీని ఫార్ములా రాస్తే ఏం రాయొచ్చమ్మా x టు ది పవర్ ఆఫ్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1 హోల్ dx. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా అప్లై చేద్దామా. -2 ప్లస్ 1 అంటే మైనస్, డినామినేటర్లో మైనస్, న్యూమరేటర్లో రాయొచ్చు మైనస్ tan ఇన్వర్స్ x. -2 ప్లస్ 1 అంటే x పవర్ -1. x పవర్ -1ని మనం డినామినేటర్లో డిఫైన్ చేయొచ్చు. డినామినేటర్లోకి వచ్చినప్పుడు ఏమొస్తుంది x, మిడిల్ సైన్ మైనస్. ఇక్కడ కూడా చూసినట్లయితే -2 ప్లస్ 1 అంటే -1. ఆ -1ని బయటికి తీసుకురావచ్చు. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ రిమైనింగ్ ఇంటిగ్రల్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ -2 ప్లస్ 1 అంటే ఇందాక చెప్పినట్టు 1 బై పవర్లో మైనస్ని మనం కింద తీసుకొస్తే ఏమవుతుందమ్మా x ఇంటూ 1 ప్లస్ x స్క్వేర్ హోల్ dx. ఇప్పుడు కూడా మైనస్ tan ఇన్వర్స్ x బై x అనేది ఫంక్షన్ కంప్లీట్ అయిందమ్మా. మనం ఇంటిగ్రేషన్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి 1 బై x ఇంటూ 1 ప్లస్ x స్క్వేర్ dx. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అనేది చేయలేమమ్మా, ఎందుకంటే న్యూమరేటర్లో వీటి డెరివేటివ్ ఫంక్షన్స్ అనేది ఫామ్ అవ్వలేదు. ఇలాంటి సందర్భాలలో ఇక్కడ సేమ్ పవర్స్ లేవు, అసలు ఇంటిగ్రేషన్కి డెరివేటివ్ అనేది డైరెక్ట్గా లేదు ఇక్కడ ఫంక్షన్కి. ఇలాంటి సందర్భాల్లో కంపల్సరీగా మనం ఏం ఉపయోగించాలి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి ఉపయోగించాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి అంటే రైట్ సైడ్ చేసుకుంటామమ్మా 1 బై x ఇంటూ 1 ప్లస్ x స్క్వేర్ని పార్షియల్ ఫ్రాక్షన్ ప్రకారం విడదీస్తాము. ఇక్కడ x అనేది లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి డైరెక్ట్గా రాయొచ్చు a బై x ప్లస్ నెక్స్ట్ రెండో ఫ్యాక్టర్ ఏముంది 1 ప్లస్ x స్క్వేర్. 1 ప్లస్ x స్క్వేర్ అనేది క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. ఈ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ని మనం రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్గా రాయలేము.
కాబట్టి ఇది ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఎలా డిఫైన్ చేస్తాం మనం? న్యూమరేటర్లో bx ప్లస్ cగా తీసుకుంటాం. ఎప్పుడైతే లీనియర్ ఫ్యాక్టర్ రాలేదో కంపల్సరీగా న్యూమరేటర్లో ఎక్స్ కోఎఫిషియంట్తో రాయాలి. కాబట్టి bx ప్లస్ c బై ఏమవుతుంది? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలమ్మా? ఎల్సిఎం చేస్తే a ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇంటూ ఎక్స్. ఇక్కడ మనం షార్ట్ వేలో చేసుకుంటాం అమ్మా, అక్కడలాగా మొత్తం రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ స్టెప్ తీసుకుంటాం. డైరెక్ట్ స్టెప్స్ ప్రకారం మనం కనుక్కోవాల్సిన ఏ వాల్యూ, ఏ బై ఎంత ఉందమ్మా ఇక్కడ? ఎక్స్. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టుదాం. బోత్ సైడ్స్ ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ 0. ఇది రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్స్ వాల్యూ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. దట్ మీన్స్ a ఈక్వల్ టు 1. ఏ వాల్యూ వచ్చేసిన తర్వాత ఇక బి వాల్యూ సి వాల్యూ కనుక్కోవాలి అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది మనకి ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి కోఎఫిషియంట్స్ని ఈక్వేటింగ్ చేయాలి. ఆ కోఎఫిషియంట్ ఎలా ఈక్వేటింగ్ చేయాలంటే నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? బి కనుక్కోవాలి అన్నప్పుడు బికి ఏదైతే కోఎఫిషియంట్ వచ్చిందో అది కామన్ చేయాలి. కాబట్టి ఇక్కడ బికి ఏ కామన్ వస్తుంది? బిఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే బిఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ మనం తీయాల్సిన కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి 0 ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. సిలో లేదు కాబట్టి a ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏం రాయాలి? బి ఈక్వల్ టు మైనస్ ఏ. దట్ మీన్స్ బి ఈక్వల్ టు ఏ అంటే ఎంతమ్మా? 1. బి ఈక్వల్ టు -1. ఏబి వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ సి వాల్యూ కనుక్కోవాలి. సి వాల్యూ కనుక్కోవడానికి ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదమ్మా. డైరెక్ట్గా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ తీసాం కాబట్టి దాని తర్వాత పవర్ని తీయాలి. తర్వాత పవర్ ఏమవుతుంది? ఎక్స్. కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ తీస్తే ఇక్కడ 0. ఏలో ఎక్స్ కోఎఫిషియంట్ లేదు, బిలో కూడా లేదు. అంటే దేనిలో ఉంది? ఓన్లీ సి. ఎందుకంటే బిఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే బిఎక్స్ స్క్వేర్, సి ఇంటూ ఎక్స్ అంటే సి. ఎక్స్ కోఎఫిషియంట్ సి. సి ఈక్వల్ టు 0. ఏబిసి 3 వచ్చినాయి కాబట్టి ఆ 3 వాల్యూస్ని ఈ ఫంక్షన్లో పెడతాం. అంటే 1/x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మీన్స్ 1/x, బి మీన్స్ -1 ఇంటూ ఎక్స్ ప్లస్ సి అంటే ఎంతమ్మా? 0. రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇలా మనకు ఏదైనా సరే డినామినేటర్లో ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ యొక్క ప్రోడక్ట్ వస్తే కనుక డైరెక్ట్గా వీటికి సంబంధించిన డెరివేటివ్ పైన లేనప్పుడు ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం అప్లై చేయాలి? పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది అప్లై చేయాలమ్మా. అంటే మనకిచ్చిన ఒక ఫ్రాక్షన్ని 2 or more పార్ట్స్గా విడగొట్టుకోవాలి. అలా విడగొట్టుకోవడం వల్ల మనకి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ అలానే ఉంచుదాం అమ్మా. ఫస్ట్ ఫంక్షన్ ఏముంది మనకి? tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్. నెక్స్ట్ సైన్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫంక్షన్ బదులు మనకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏమొచ్చింది మనకి? 1/x మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్. అప్లైయింగ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ అంటే ఏం లేదమ్మా, ఇంటిగ్రల్ని ఇండివిజువల్ ఫంక్షన్స్కి అప్లై చేయటం. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్కి ఇంటిగ్రల్ అప్లై చేయండి. ఫస్ట్ ఫంక్షన్ ప్లస్ ఇంటిగ్రల్ 1/x dx ప్లస్ ఇంటూ మైనస్ ఇంటిగ్రల్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ఇప్పుడు మన ఫార్ములాస్ చూద్దాం. ఇంటిగ్రల్ 1/x అంటే లాగ్ మోడ్ x, ఎందుకంటే f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x. x డెరివేటివ్ 1 కాబట్టి కరెక్ట్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి లాగ్ మోడ్ x. ఇక్కడ కూడా మనం ఇందాకే చెప్పాను, పైన x ఉంది, కింద x ఉంది. రెండు ఎక్స్ టర్మ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ని యాడ్ చేయకూడదమ్మా. పవర్స్ని ఉన్నప్పుడు ఏదైనా సరే ఎక్స్ ఉన్నప్పుడు ముందు డెరివేటివ్ చెక్ చేయాలి. డెరివేటివ్ కనుక కరెక్ట్ ఫార్మేషన్లో లేకపోతే అప్పుడు మనం అది చూడాలి. ఇక్కడ 1కి 0, ఎక్స్ స్క్వేర్కి 2x, ఎక్స్ ఉంది, మీ రిమైనింగ్ మిస్ అయింది ఏంటి 2.
కాబట్టి దీనికి దేంతో మల్టిప్లై చేయొచ్చు, మనం 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయొచ్చు. సో మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1/x dx మైనస్ 1/2తో మల్టిప్లై చేసి 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకోసం అంటే డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ కోసం. ఇప్పుడు నాకు ఇది ఏ ఫార్ములా రూపంలోకి వచ్చింది, f' ఆఫ్ x బై f ఆఫ్ x dx రూపంలోకి వచ్చినాయి. రెండు ఫంక్షన్స్ కూడా అదే రూపంలోకి వచ్చినాయి. f' ఆఫ్ x బై f ఆఫ్ x అంటే ఫార్ములా ఏంటి, log mod f of x plus c. Applying the formula for integration, minus tan inverse x by x plus 1/x dx అంటే ఏం రాయొచ్చు, log mod x minus 1/2 into 1కి డెరివేటివ్ 0, x స్క్వేర్కి డెరివేటివ్ 2x. కరెక్ట్ ఫార్మేషన్లో ఉంది. దట్ మీన్స్ f' ఆఫ్ x బై f ఆఫ్ x. f' ఆఫ్ x బై f ఆఫ్ x అంటే log mod f ఆఫ్ x. సో log mod f ఆఫ్ x అంటే ఎంత, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ c. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ ప్రాబ్లం అమ్మా, ఇంటిగ్రల్ x ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ అని ఇచ్చారు. ఇంటిగ్రల్ x ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇక్కడ కూడా 2 డిఫరెంట్ ఫంక్షన్స్. ఎప్పుడైతే ఇక్కడ సింబల్ ప్రోడక్ట్ ఉండి 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయో డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయొచ్చు. సేమ్ ఫంక్షన్స్ ఉంటే అప్లై చేయకూడదమ్మా. ఇక్కడ ఉన్నాయి 2 డిఫరెంట్ ఫంక్షన్స్ కాబట్టి ఐలైట్ ఫార్మేషన్ ప్రకారం అప్లై చేసేస్తాం. ఐలైట్లో ఇదే ఫంక్షన్ మనకి ఇన్వర్స్ అంటే i, x అనేది ఆల్జీబ్రిక్. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈజ్ సెకండ్ ఫంక్షన్, దిస్ ఈజ్ ఇన్వర్స్ ఫంక్షన్, దిస్ ఈజ్ ఆల్జీబ్రిక్. సో ఆల్జీబ్రిక్ ఫంక్షన్ అనేది సెకండ్ ఫంక్షన్ అంటే ఇంటిగ్రేషన్ ఫంక్షన్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఇన్వర్స్ ఫంక్షన్ కాబట్టి ఇదేమవుతుంది, డిఫరెన్షియబుల్ ఫంక్షన్. uv. సో ముందు ఫార్ములా రాద్దాము ఒకసారి. uv dx ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. మన వాల్యూస్ u అంటే డిఫరెన్షియబుల్ అన్నాను, దట్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి, ఫస్ట్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. సెకండ్ ఇంటిగ్రల్ v dx, ఇంటిగ్రల్ v అంటే ఎంతమ్మా, ఎక్స్ dx మైనస్ సేమ్ రూల్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u, d బై dx ఆఫ్ u అంటే ఫస్ట్ ఫంక్షన్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్. రిమైనింగ్ ఈ ఫంక్షన్ అలానే డిఫైన్ చేస్తాం, ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇప్పుడు ఫార్ములాస్ అప్లై చేద్దామా. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n లేకపోతే ఎంత ఉన్నట్టు 1, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. n means 1, 1 plus 1 by 1 plus 1. Middle sign minus. Integral d by dx of cos inverse x. d by dx of cos inverse x formula in differentiable of inverse trigonometric minus 1 by square root of 1 minus x square. Minus 1 by square root of 1 minus x square into ఇంటిగ్రల్ x dx అంటే ఏం రాయొచ్చమ్మా, x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఇక్కడ ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు 1, 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 హోల్ dx. మల్టిప్లై చేద్దాం. x టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 అంటే 2, x స్క్వేర్. x స్క్వేర్ని xకి మల్టిప్లై చేయకూడదమ్మా, ముందు రాయాలి. అది మొత్తం ఒకటే ఫంక్షను, x స్క్వేర్ ఇంటూ కాస్ ఇన్వర్స్ x బై 2. మిడిల్ సైడ్ మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్. అలానే 1 బై 1 ప్లస్ 1 అంటే 2, 1 బై 2ని అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్, అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్గా రాస్తే రిమైనింగ్ వాల్యూస్ ఏమొస్తున్నాయమ్మా, ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దామమ్మా.
ఎక్స్ స్క్వేర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 అనేది ఫంక్షన్ కంప్లీట్ అయింది. కాబట్టి దీని గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండో ఫంక్షన్ 1/2 ఇస్ ద కాన్స్టెంట్. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఆల్రెడీ చెప్పాను, రెండు ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అయితే కంపల్సరీగా మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే డెరివేటివ్స్. 1కి డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, కానీ ఇక్కడ ఎంత ఉంది పవరు స్క్వేర్. అంటే ఈ రెండు పవర్స్ ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. రెండు పవర్స్ సేమ్గా ఉన్నాయి అంటే కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటంటే దానికి ఉన్న కాన్స్టెంట్ని యాడింగ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. అయితే ఇక్కడ ఉన్న రూల్ ప్రకారం చూసుకుంటే 1 అనేది మనం యాడింగ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తామా, అట్ ద సేమ్ టైం ఎక్స్ స్క్వేర్కి గుర్తేముందమ్మా, మైనస్ ఉంది. ఎక్స్ స్క్వేర్కి మైనస్ ఉంది కాబట్టి ముందు ఈ ఎక్స్ స్క్వేర్ దేంతో మల్టిప్లై చేయాలి, మనం మైనస్తో మల్టిప్లై చేసి మైనస్తో డివైడ్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ 1/2 ఇంటూ, ఇక్కడ ప్లస్లో మనకి రెండు మైనస్లు ఉంటాయమ్మా, ఒక మైనస్నేమో ఇన్సైడ్, ఒక మైనస్నేమో అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ డిఫైన్ చేస్తున్నాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ అవసరం లేదనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. ఎందుకు మైనస్ అప్లై చేశానంటే నాకు డినామినేటర్లో మైనస్ ఉంది. డినామినేటర్లో మైనస్ ఉంటే న్యూమరేటర్లో కూడా మైనస్ రావాలి. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ రెండింటిలో కూడా మనకి సేమ్ కాబట్టి ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలి, 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్షన్ చేద్దాం. 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఫంక్షన్ అలానే రాస్తామమ్మా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చెప్పాను, ఇక్కడ కూడా అదే చెప్తున్నానమ్మా. కింద మనం అసలు యాడ్ చేసిందే పై ఫంక్షన్ అనేది కింద రూపంలో రావడానికి. ఇక్కడ 1ని యాడ్ చేసి 1ని సబ్ట్రాక్షన్ చేసామమ్మా. ఇక్కడ అసలు అలా చేసింది ఎందుకు అంటే కింద ఫంక్షన్ ఏదైతే ఉందో పైన కూడా అదే రావటం కోసం. కాబట్టి ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఒక టర్మ్, 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది అనదర్ టర్మ్. ఆ రెండు ఫంక్షన్స్ని మనం అప్లై చేద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, మిడిల్ సైన్ మైనస్, రెండో ఫంక్షన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్. ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 ఇది సేమ్ ఫంక్షన్, మైనస్ 1/2 కూడా కామనే. ఇక్కడ ఇప్పుడు మారాలి, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అమ్మా. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్స్ని ఎప్పుడు కూడా ఎలా రాయొచ్చు అంటే రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్గా రాయొచ్చు. ఆల్రెడీ బై రూట్ ఎక్స్ ఉంది అనుకోండి, ఒక రూట్ ఎక్స్ ఏమవుతుంది మనకి క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ అది మిగులుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, దట్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ రాసేటప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తామా, మైనస్ ఇంటూ మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అప్లైయింగ్ ది ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ 1/2 ఇంటూ, దీని ఫార్ములా నేను సబ్స్టిట్యూషన్ మెథడ్లో చెప్పానమ్మా. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఫార్ములా ఏమని చెప్పాను ఇక్కడ అంటే మీకు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏం అయ్యొచ్చు అంటే ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. కాకపోతే ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి ఏ ప్లేస్లో 1 పెడితే ఆ ఫార్ములా రాసేస్తే సరిపోతుంది.
రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత 1. అప్లై ఇన్ ది ఫార్ములా x/2 ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, మిడిల్ సైన్ ఏం పెట్టాలమ్మా ప్లస్, ఏ అంటే ఎంత 1 స్క్వేర్ 1/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/1 అంటే ఎక్సే. సో ఫార్ములా కంప్లీటెడ్. ఏ ప్లేస్లో మనం ఎంత పెట్టి రాసాం 1 పెట్టి ఫార్ములా అప్లై చేసాం. x/a అంటే 1, సో సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ మిగిలింది మిగతాది 1/2 ఇంటూ డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిన కాబట్టి ఏం తీసుకున్నాం ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్.